తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 5 స్థానాలకు గాను 5గురే నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి 3, కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ నుంచి 1, విపక్షం బీఆర్ఎస్ అభ్యర్థి 1 నామినేషన్ వేశారు. అదనపు నామినేషన్లు లేవు కనుక పరిశీలన ఉపసంహరణ పూర్తయ్యాక ఈ 5గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటిస్తుంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు పార్టీ హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం మరొకసారి వినియోగించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్న వైనాన్ని గమనిస్తూనే మాకు అవకాశం కల్పించి ఈ రోజు మమ్మల్ని గౌరవించినందుకు, సుదీర్ఘకాల పోరాటం తర్వాత మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి నేనుగా అద్దంకి దయాకర్ గా ఉద్యమకారిణిగా మీకు అందరికీ తెలుసు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రపక్షం సిపిఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చింది. సిపిఐ అభ్యర్థిగా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత నెల్లికట్టి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజా సమస్యలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిష్కారం కోసం ఆలోచన చేస్తాం. ఆ రకంగానే దీన్ని ఆలోచన చేస్తాం తప్ప ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ పరంగా పార్టీకి వచ్చిన దాన్ని మేము వేరే రకంగా భావించాం. 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5గురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంగళవారం నామినేషన్లు పరిశీలిస్తారు. 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికైన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది.